గత వారం హైదరాబాద్ లో టీవీ9 నెట్వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఎక్స్పో 2025 కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు విజయవాడలో కూడా టీవీ9 అండ్ కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ ని ప్రారంభించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో 2 రోజుల పాటు జరుగుతోంది సమ్మిట్. ఎక్స్పోలో 60కి పైగా ప్రముఖ విద్యా సంస్థల స్టాల్స్ ఏర్పాటు చేశాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నత విద్యకు సంబంధించి కెరియర్ గైడెన్స్ తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ దేశంలో, విదేశాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించిన విషయాలపై స్పష్టమైన అవగాహన కల్పిస్తాయి. ఇంటర్మీడియట్, డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. ఏ కోర్సు తీసుకోవాలో, ఏ కాలేజ్ బెస్ట్, ఉన్నత శిఖరాలకి ఏది ఉత్తమమైన కోర్సు వంటి మరెన్నో వివరాలు పొందడానికి విద్యార్థులకి ఇదొక సువర్ణ అవకాశం. అంతేకాక ప్రవేశ పరీక్షలు, కళాశాలల అడ్మిషన్లు, కెరియర్ సూచికలకు నిపుణులు మార్గనిర్దేశం చేస్తారు. I'm representing the Mallareddy Vishwavidyapeeth. It was actually a very nice expo that has been organized by the TV9, and we are getting very good response from lots of parents and prospective students already. All the courses that we are offering are all very cutting edge type of courses which will be of great value for the students, and especially from our school, from the School of Allied Health Science and Technology. So basically next మా యొక్క మెయిన్ ఎజెండా కానీ మా మెయిన్ థీమ్ ఏంటంటే కనుక అకాడమిక్స్కి అండ్ ఇండస్ట్రీస్కి ఏదైతే మధ్య గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని మేము ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ నో జరుగుతున్న 4.2 అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఏఎంఎల్ కానివ్వండి, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ అప్కమింగ్ రాబోతున్న 5.2 టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్ టెక్నాలజీస్ పైన స్టూడెంట్స్కి నాట్ ఇన్ థియరిటికల్ వే కాకుండా ఆన్ హ్యాండ్స్ ప్రాక్టికల్గా నేర్పించి అండ్ ఒక రెప్యూటెడ్ కంపెనీస్ కానివ్వండి, ఆర్ఎల్స్ వాళ్ళ ఓన్ స్టార్టప్స్ పైన వర్క్ చేసేలాగా అండ్ వాళ్ళు రేపొద్దున ఒక ఎంటర్ప్రీనర్స్గా తయారయ్యేలాగా మనం ఒక సెపరేట్ ఒక ఇండస్ట్రీకి రిలవెంట్గా ఉండే ఒక కరికులం అనేది మనం డిజైన్ చేసామన్నమాట. నా పేరు శ్రీనివాసరావు, డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. సో మేము 24-25 నుంచి యూనివర్సిటీ కింద కన్వర్ట్ అయ్యి ఉందండి. ఇంతకుముందు మేము గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 1998లో మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఒక 5 స్కూల్స్ మేము స్టార్ట్ చేస్తున్నాము. ఒకటి స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్, స్కూల్ ఆఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ అండ్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్. సో వీటిలో ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ ఆఫ్ బ్రాంచెస్ అన్నీ కూడా మేము ఆఫర్ చేయడం జరుగుతుంది, బోత్ ఎంపీసీకి అండ్ బైపీసీ స్ట్రీమ్స్కి రిలేటెడ్గా. మన తెలుగు విద్యార్థులు లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన 3000 మంది పిల్లల్ని ఇండివిజువల్గా మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు వాళ్ళు 90% పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి మన తెలుగు విద్యార్థులు వాళ్ళు కట్టే ఫీజులతో కంపేర్ చేసుకున్నప్పుడు అక్కడున్న ఫెసిలిటీసు, ఫ్యాకల్టీ, హైజీనిక్ ఫుడ్ అన్ని విధాలుగా వాళ్ళకి సాటిస్ఫై అయ్యారు. కాబట్టి లాస్ట్ ఇయర్ పిల్లలు కూడా మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ని కానీ రెఫర్ చేస్తున్నారు అంటే దట్ ఈజ్ మార్వాడి యూనివర్సిటీ సక్సెస్. టీవీ9 ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఈ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్కి కానీ ఇది మంచి ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎకనామికల్గా మనం 20 lakhs దగ్గర నుంచి 60 lakhs వరకు మనం ఏ కాలేజ్, బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మన సర్వీసెస్ కూడా ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి సేఫ్టీ, సెక్యూరిటీ వైజ్ అన్నీ కూడా మన డెడికేటెడ్ స్టాఫ్, ఇండియాలో ఎలా అయితే డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారో అబ్రాడ్లో కూడా మనకి డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళకి వీసా ప్రాసెస్ దగ్గర నుంచి వాళ్ళకి సేఫ్టీ, సెక్యూరిటీ వైజ్, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇవన్నీ కూడా మన ఇక్కడ స్టాఫ్ ఇక్కడ చూస్తారు, అక్కడ చూస్తారు. కాబట్టి త్రూ అవుట్ ద కోర్స్ మనం 6 years ఏవైతే కోర్స్ ఉన్నాయో దానికి పేరెంట్స్కి ఇది మంచి ప్లాట్ఫామ్.